మనం ఎన్ని సోప్స్ యూజ్ చేసినా నో యూజ్, డ్రై స్కిన్ ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి టైంలో ఈ సున్నిపిండి ఒక్కసారి యూజ్ చేసి చూడండి, మొటిమలు, మచ్చలు అన్నీ తగ్గిపోతాయి. ఎంత స్మూత్గా అవుతుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పేదానికంటే ఫస్ట్ 2 గ్లాస్ పెసలు, 2 గ్లాస్ పచ్చిశనగపప్పు, 2 గ్లాస్ ఎర్రకందిపప్పు, 1 గ్లాస్ మెంతులు, 1 గ్లాస్ బాదం పప్పు, వీటన్నిటిని లైట్గా వేడి చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 గ్లాసు మంజిష్టా వేర్లు, తర్వాత 1 గుప్పెడు తులసి లీవ్స్. ఈ తులసి నేను కృష్ణ తులసి తీసుకున్నాను. మీకు అవైలబుల్ ఉంటే కృష్ణ తులసి తీసుకోండి, లేదంటే లక్ష్మీ తులసి తీసుకోండి. నార్మల్ తులసి, వేప ఆకులు 2 గుప్పెళ్ళు వేసుకున్నాను. నేను కృష్ణ తులసి ఎందుకు తీసుకున్నాను అంటే కృష్ణ తులసి నార్మల్ తులసి కంటే కూడా ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇవి లైట్గా వేడి చేయండి, ఫ్రై చేయొద్దు. లైట్గా వేడి చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇందులో అతిమధురం రూట్స్ పౌడర్ చేసుకున్నానండి. ఇది కూడా ఆయుర్వేదం షాప్లో దొరుకుతుంది. తర్వాత కస్తూరి పసుపు వేసుకున్నాను. ఇది వచ్చేసి త్రిఫలా చూర్ణం అండి, ఇది కూడా తీసుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి ఈ పౌడర్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాను. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ నా దగ్గర అవైలబుల్ లేవు. మీరు విడిగా కూడా మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు. ఇవి కూడా ఆయుర్వేదం షాప్లో దొరుకుతాయి. ఇందులో వచ్చేసి నేను గంధకచూరాలు, వట్టివేళ్ళు వేసుకున్నాను. ఇంకా తర్వాత తంగేడు పూలు, అలాగే మన రోజ్ పెటల్స్ అండి. రోజ్ పెటల్స్ వచ్చేసి ఇవి నార్మల్ రోజ్ కాదు, పన్నీర్ రోజ్. ఈ పన్నీర్ గులాబీ ఎంత స్మెల్ ఉంటుందంటే రోజ్ వాటర్ స్మెల్ వచ్చినట్టు వస్తుంది. ఆ గులాబీని యూజ్ చేయండి, నార్మల్ గులాబీ కాదు. ఇంట్లో ప్లాంట్ ఉంది, దానికి రేర్గా వస్తాయి పూలు. అవి వచ్చినప్పుడు తంగేడు పూలు ఇవి అన్నీ కలిపి నేను పౌడర్ చేసుకొని ఉంచాను. ఆ పౌడర్ తీసుకున్నాను 3 గ్లాసెస్. తర్వాత ఫస్ట్ మనం వేడి చేసి పక్కన ఉంచిన ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం గ్రైండ్ చేసేసుకొని దీన్ని జల్లెడ పట్టేసుకున్నాను. ఈ జల్లెడ పట్టేటప్పుడు చూడండి, ఇది పిండి జల్లెడ. ఈ పిండి జల్లెడతో జల్లెడ పట్టాలండి. ఇంత స్మూత్గా ఉండాలి, రఫ్గా ఎక్కడ ఉండకూడదు. రఫ్గా ఉంటే కనుక కంపల్సరీ స్కిన్ పాడైపోతుంది. స్మూత్గానే ఉండాలి సున్నిపిండి. ఎలాగంటే మన బియ్యపిండి ఉంటుంది కదా, అంత స్మూత్గా. ఇలా జల్లించిన దాన్ని మళ్ళీ మీరు గ్రైండ్ చేసుకొని మళ్ళీ జల్లించుకోండి. తర్వాత మనం మిక్స్ చేసి ఉంచుకున్న పౌడర్స్ ఉన్నాయి కదా, అతిమధురం, ఇంకా గులాబీ పెటల్స్ పౌడర్ అన్నాను కదా, అవి కలిపిన పౌడర్ ఉంది కదా, మొత్తం మిక్స్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను దంపుడు బియ్యం తీసుకున్నానండి 1 గ్లాస్. ఇది కూడా మిక్సీకి వేసేసి దీంట్లో మిక్స్ చేసేసుకున్నాను. మీకు అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేదంటే 1 గుప్పెడంత బియ్యం వేసుకోండి. నార్మల్ బియ్యం లేదంటే రేషన్ బియ్యం. దంపుడు బియ్యం అయితే బాగా స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా స్మూతెన్ అవుతుంది స్కిన్. తర్వాత దీన్ని కూడా ఇలా జల్లెడ పట్టేసుకొని మొత్తం కలిపేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి కావాలంటే మళ్ళీ మొత్తం ఇంగ్రీడియంట్స్ కలిపి మళ్ళీ జల్లెడ పట్టుకోండి, చక్కగా మిక్స్ అయిపోతాయి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఎయిర్ కంటైనర్ తీసుకోండి. గాజు సీసా అయితే మంచిది, కాకపోతే నా దగ్గర అవైలబుల్ లేదు. ఇలాంటి ఎయిర్ కంటైనర్ ఉంటే ఇది తీసుకొని ఇందులో వేసుకోండి. మీకు ఇది ఈజీగా 3 months వస్తుంది. తర్వాత దీన్ని మీరు స్నానానికి వెళ్ళే ముందు ఒక 30 minutes ముందు దీన్ని ప్యాక్ లాగా ఫేస్కి అయితే స్నానానికి సబ్బులాగా యూజ్ చేసినా సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ కలపొద్దు. ఇది ఎలోవీరా 1 పెటల్ తీసుకున్నాను. స్కిన్ తీసేసి ఇది చూసారా, ఇది వైట్ ఉంది కదా, ఈ వైట్ని 3 times క్లీన్ చేసేసేయండి. అప్పుడు దానికి ఉన్న ఎల్లో కలర్ జెల్ పోతుంది. తర్వాత ఈ జెల్ని మిక్సీలో వేసేసి దీన్ని ఇలా కలిపేసుకోవాలి. వాటర్ వేయొద్దు, మొత్తం అలోవెరా జ్యూస్తోనే కలపాలి. తర్వాత దీన్ని స్నానానికి యూజ్ చేయండి. నేను చెప్పను, ఎలా ఉందో మీరే చెప్పండి. ఇది పన్నీర్ రోజ్ ప్లాంట్ అండి. ఈ ఫ్లవర్స్ రేర్గా వస్తాయి, కాకపోతే స్మెల్ ఉంటుంది. రోజ్ వాటర్ ఉన్నట్టే ఉంటుంది. రోజ్ వాటర్ స్మెల్ చూసినట్టు అనిపిస్తుంది.